సో కొంచెం గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది, కొన్ని మాత్రం. పదవుల బొనాన్సా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. అదే చెప్పినాం కదా, 3 తారీఖు పోయినాడు, 14 తారీఖు వచ్చినాడు. రేపు ఒక్కరోజు రాష్ట్రంలో ఉంటాడు, హడావిడి చేస్తాడు, మళ్ళీ ఎల్లుండి ఢిల్లీకి పోతాడు, 3 రోజులు ఉంటాడు ఆడ. ఎల్లుండి ఢిల్లీకి రేవంత్ రెడ్డి. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. సామాజిక సమీకరణలు చూసుకొని టిపిసిసి చీఫ్ కార్యనిర్వహణ అధ్యక్షుడు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. 4 మంత్రులు, ఉప సభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయాలు. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవులు భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన. రైతులు విద్యా కమిషన్ కోదండరెడ్డి. ఆకునూరి మురళి పేరు 19 లేదా 20 పదవులు భర్తీపై ప్రకటనకు అవకాశం. ఇక ఎట్లయినా నిరుద్యోగులైతే కొలువుల జాతర లేదు. రాజకీయ నాయకులు బొనాన్సనంట, కొలువుల జాతర. సార్ విహెచ్ గారు ఎవరైతే ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులు ఆశావాళ్ళు అందరూ కూడా మేల్కొండి, ఇక ఖద్దరు చెట్లు తీయండి, రెడీగా ఉండండి. ఎల్లుండి 20 తారీఖు లోపు చైర్మన్లు ఆ పదవులు ఏవైతే ఉన్నాయో అన్ని పదవులు కూడా నిర్వహించే ప్రయత్నం చేయడానికి సంసిద్ధం అవుతుందంట ప్రభుత్వం.